నమస్తే అండి. నేను ఈరోజైతే మిరియాల చారు చేశాను. ఘాటుగా జలుబులు, జ్వరాలు ఉన్నప్పుడు ఇలాంటి మిరియాల చారు వేసుకొని తింటే నోరు చాలా రుచిగా ఉంటుందండి. అప్పటి వరకు నోరు బాగోదు కదా! ఇలా చేసుకొని తినండి. నోటికి కమ్మగా కూడా ఉంటుందండి. ఇది ఎలా చేసానో చూపిస్తాను. ముందుగా మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా పిసికిన తర్వాత అందులోకి వాటర్ పోసుకొని ఉప్పు చూసుకోవాలి. తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. 2 సార్లు తెరిలిన తర్వాత మనం ఈ మిక్సీలో వేసుకున్నటువంటి ఆ పౌడర్ కూడా వేసుకోవాలండి. అది మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా గరుగ్గా చేసుకొని పెట్టుకోవాలి. అది వేసిన తర్వాత ఒకే ఒక తెరలు వస్తుందనగా దించేయటమేనండి, అంతే. వేడి చారుని వేడి అన్నంలో వేసుకొని అప్పడం కానీ పక్కన ఏదైనా కూరగాయ వేపుడు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదివరకు రోజుల్లో జ్వరాలు వచ్చినప్పుడు ఇలాగే చారు అప్పడం పెట్టేవాళ్ళు. మీరు కూడా ఇప్పుడు సీజన్ కూడా బాగాలేదు కాబట్టి ఎవరికైనా బాగాలేకపోతే ఇలా చేసుకొని తినండి, నోరు బాగుంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా పెట్టుకున్నాం.